सालुरा मंडल मौजा होसा में होली त्यौहार के पेश नज़र मुठ्ठियों की लड़ाई मुनक्किद की गई। हस्बे रिवायत ये मुठ्ठियों की लड़ाई गांव में कई सालों से चलती आ रही है। आज भी ये लड़ाई खेल मुनक्किद किया गया। गांव के मज़ाफ़ात में एक मोटी रस्सी बांधी गई। रस्सी के दोनों तरफ यानी दोनों जानिब लोग होते हैं जो एक दूसरे को गले मिलते हैं और होली त्यौहार की मुबारकबाद देते हैं। इसके बाद एक दूसरे पर वार करते हुए लड़ाई करते हैं। इस मौके पर बौद्धन एसीपी श्रीनिवास, सीआई नरेश, एसआई नागनाथ ने इसके लिए भारी बंदोबस्त व वसी तर इंतजाम किए गए थे ताकि मुट्ठी लड़ाई में किसी किस्म की कोई परेशानी ना हो और ये लड़ाई पुरअमन तरीके से ख़त्म हो। इस मौके पर गांव के बुजुर्ग शख्सियात, नौजवानों और मौजा की आवाम ने इस खेल में हिस्सा लिया। ఈ సంవత్సరం కూడా మా ఊన్సా గ్రామంలోని అనాదిగా వస్తున్నటువంటి మా పెద్దల ఆచారాన్ని పాటిస్తూ ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఈ పిడిగుద్దులాట కార్యక్రమాన్ని మేము కొనసాగించడం జరిగింది. ఎందుకంటే ఈ ఏదైతే పిడిగుద్దులాట అనే కార్యక్రమం ఉందో గత వందల ఏళ్ల నుండి అనాదిగా వస్తున్నటువంటి మరి ఈ ఆటను తప్పకుండా కొనసాగిస్తాం. ఎందుకంటే ఈ ఆటను మా గ్రామంలో కొనసాగించినట్టయితే పాడి పంటలు కానివ్వండి ప్రజలంతా సంతోషాలతోటి ఎలాంటి వ్యాధులకు లోను కాకుండా ఉంటారని మా పెద్దలు చెప్పిన ఆచారాన్ని పాటిస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ అటవిక చర్యని ఈ ఆటను గతంలో ఒక సంవత్సరం బంద్ పెడితే ఆ సంవత్సరము కొన్ని అరిష్టాలు గ్రామంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక ఈ ఆటను కనుక మనం కొనసాగిస్తేనే మన గ్రామం పట్ల మరి ఆ భగవంతుడి చల్లని చూపు ఉంటుందని మరి భావిస్తూ ఈ ఆటను కొనసాగించడం జరుగుతున్నది. చాలా మందికి ఏంటంటే పిడిగుద్దులాట అనగానే బాగా ప్రతీకారాలతో కొట్లాడటం అని అనుకుంటారు. కానీ అలా కాదు. ఈ ఏదైతే పిడిగుద్దులాట కామదానం అయిన తెల్లారి రంగులు పూసుకొని అందరూ ఆత్మీయతోటి ఒకరినొకరు వర్గాలుగా విడిపోయి మధ్యలో ఒక తాడు కట్టుకొని ఇరు వర్గాలు అటు ఇటు అయి ఈ ఆటను కొనసాగించడం జరుగుతుంది. ఈ ఆట జరిగిన అనంతరం ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకొని అందరూ గమ్మత్తుగా మరి పార్టీ చేసుకునే సందర్భము మా ఊన్సా గ్రామంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మా ఊన్సా గ్రామంలో జరుగుతున్నందుకు మేము గర్వపడతా ఉన్నాము. మరి అదేవిధంగా ఈ ఆటను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలను కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఈ ప్రజలందరినీ అలాగే పక్కనున్న మహారాష్ట్ర ప్రజలందరినీ మా ఊన్సా గ్రామం తరపున పేరు పైన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపు వందల సంవత్సరాల నుంచి ఆటను కొనసాగిస్తున్నాము. కాకపోతే చిన్న చితక దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలు తగలడం వల్ల ఏదైతే రాత్రి కామదానం జరిగిందో ఆ కామదానంలో జరిగినటువంటి ఆ బూడిదను పెట్టుకుంటే మేము ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాము. ఎటువంటి ఇంజూర్ కానీ ఎటువంటి రక్తాలు వెళ్తాయి. రక్తాలు వెళ్ళిన కూడా కామదానం వల్ల ఆ బూడిద అయితే పెట్టుకుంటాము. ఆ బూడిద వల్ల మాకు తగ్గిపోతుంది.